హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాప విముక్తి ఎలా వస్తుంది? మనం ఎన్నో పాపాలు చేశాము. తెలిసి తెలియక తల్లి గర్భంలోనే పాపాత్ములమని చెప్తుంది వాక్యం. అంతేకాదు, తెలిసినా తెలియకపోయినా ఎన్నో పాపాలు మనం చేశాం. ఆ పాపాలకి విముక్తి ఎలా వస్తుంది అని ఈనాడు తెలియజేస్తుంది వాక్యము. ఎలా వస్తుంది అంటే, హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే, పాపం చేసిన వారందరూ కూడా పాప విముక్తి కోసం ఎన్నో హోమాలు, బలులు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు, పూజలు, మేకలు, గొర్రెలను బలులు ఇచ్చి ఇలా ఎన్నో విధాలుగా వారి పాప విముక్తికి, పాత నిబంధనలో చేసిన పాపాలకి ఆదికాండం నుంచి మనకు మీకా గ్రంథం వరకు తెలియజేస్తూనే ఉంది. పాత బలులు అంటారు వీటిని, పాత బలులు. ఎలా చేసేవాళ్ళంటే ఇజ్రాయేలీలు ప్రజలు, అంటే క్రైస్తవులు ఏం చేసేవాళ్ళో తెలుసా? ఒకప్పుడు పాపం చేసిన వారం అందరం కూడా పాప విముక్తి కోసం ఎన్నో హోమాలు, బలులు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు, పూజలు, మేకలను, గొర్రెలను, ఎద్దులను బలులుగా అర్పించేవారు. అంతేకాదు, ఇజ్రాయేలీలలో ప్రథమ సంతానమును కూడా బలిగా అర్పించేవారు. ప్రియా సహోదరి, సహోదరుడా, అందుకనే ఇట్లా ఎన్నో పాపాల పరిహారార్థము ఎన్నో రకాలుగా మనము ప్రయత్నించాము. కానీ ఇక్కడ ఈనాడు ఎలా పోతుంది అంటేనంట, పాప విముక్తి దొరకలేదు, పాప పరిహారము దొరకలేదు. మరి ఎలా వస్తుంది ఈ పాప విముక్తి, పాప పరిహారము, పాప క్షమాపణ ఎలా వస్తుంది అని నేను కూడా ప్రయత్నించాను. కానీ అసలు పాప క్షమాపణ, పాపములను క్షమించే అధికారం ఎవరికి ఉంది? ఎవరు ఆ వ్యక్తి? ఏ దేవుడు మన పాపాలకు విముక్తి గావించబడ్డాడు అనేది పరిశీలిస్తేనంట ఏం జరిగింది? ఎవరు మరి ఇన్ని యజ్ఞాలు, ఇన్ని హోమాలు, బాలు పేరిట ఎన్నో దేవతలు, అష్టారోతు ఎన్నో దేవతల పేర్ల మీద బలులు సమర్పించారు. కానీ వారికి పాప విముక్తి కలగలేదు. ఆనాడు నాకు కూడా, నీకే కాదు, నాకు అందరికీ కూడా. కానీ మరి ఎలా వస్తుంది? ఆ దేవుడు ఎవరు? ఎలా వస్తాడు? మరి మన పాపాలను ఎలా క్షమిస్తాడు? ఎన్ని యజ్ఞాలు, వ్రతాలు, దాన ధర్మాలు, ఉపవాసాలు, ప్రార్థనలు, మరి అంటే ప్రార్థనలు కాదు, ఇక్కడ వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, హోమాలు, పాలాభిషేకము, తైలాభిషేకములు, ఇలాంటివి, నూనెాభిషేకములు, ఇలాంటి ఎన్నో అభిషేకాలు కూడా జరిగించాము మనము అన్య దేవతల పేర్ల మీదుగా. కానీ ఈనాడు నిజమైన దేవుడు మరి ఎవరు? మన పాపాలను పరిహరించేవారు ఎవరు అని మనం తెలుసుకుందాము. ప్రియా సహోదరి, సహోదరుడా, మరి ఇది పార్ట్ 1. పార్ట్ 2తో నేను మరలా కలుస్తాను.